RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని 16 చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లిదండ్రులిద్దరూ శ్రీనివాస్ సుగ్న చనిపోవడంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు దీపిక మదన్లు అనాథలయ్యారు. దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. పిల్లలిద్దరిని చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యం గురించి వాకబు చేసి ధైర్యంగా ఉండాలని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీపిక మదన్ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన సుగ్న బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త, పంచాయతీలో వార్డు మెంబర్ కావడంతో పార్టీ తరపున కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిందితుడు నాగరాజుకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సుదర్శన చెప్తాను, నాకే విధంగా కళ్ళ నీలక్ష్మి అంత దారుణంగా నేనేమంటున్నా, అమ్మా నాన్న ఇద్దరిని అటాక్ చేసినవాడు ఒకటే సార్ ఇట్లా చేయడం పెడితే మీకు ఇప్పుడు జరిగిందంటే ఈ చేయబట్టి ఇక్కడ జరిగింది గొడవల పక్కూరోడా. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారా? బయట పడుకున్నారు.